హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బజారులో మొక్కజొన్నకి తక్కువ ధర పలకటంతో సూరయ్య నిరాశతో ఇంటికి చేరతాడు. సూరయ్యని నిరాశగా చూసిన కాంతం మరియు కోడలు ప్రియ బజారులో జరిగిన విషయం గురించి తెలుసుకుంటారు. అదంతా విన్నాక ప్రియకి ఒక ఉపాయం వస్తుంది. ప్రియ తన ఉపాయాన్ని అత్తమామలతో ఈ విధంగా చెప్తుంది. మామయ్య, ఎలానో వచ్చేది వర్షాకాలమే కదా, మన దగ్గర ఉన్న మొక్కజొన్నను ఇప్పుడు గారెలుగా వేస్తే మంచి లాభాలు వస్తాయి అత్తయ్య. అది సరే కాని కోడలా, ఒకవేళ నీ ఉపాయం పని చేయకపోతే మనకి వచ్చే డబ్బు కూడా రాదు. ఇంకొంతకాలం గడిస్తే ఈ మొక్కజొన్నని ఎవరూ కొనరు కదా. చూడు కాంతం, నారు పోసినోడే నీరు పోస్తాడు అంటారు. మనలాంటి రైతులను ఆ భగవంతుడే ఆదుకుంటాడు. అయినా కోడలి ఉపాయం పనిచేస్తుందని నాకు అనిపిస్తుంది అని సూరయ్య మాట్లాడేసరికి ప్రియ ఎంతో సంతోషిస్తుంది. అలాగే తన మామగారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మనసులో అనుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటుంది. వర్షాకాలం రానే వచ్చింది. ప్రియ తన అత్తగారు కాంతంతో కలిసి చిన్న బండిపై మొక్కజొన్న గారెలు అని బోర్డు పెట్టి గారెలు వేస్తూ ఉంటుంది. అలా కొంత సమయం గడుస్తుంది. అయినా ఎవరు కూడా గారెలు కొనటానికి రాలేదు. కోడలా, ఇంకా ఎవరూ రాలేదేంటి? మన గారెల వ్యాపారం నడుస్తుందంటావా? ఏమో అత్తయ్య, చాలా నమ్మకంతో మొదలు పెట్టాను, కానీ నిరాశ ఎదురయ్యేలా ఉంది అని ప్రియ నిరాశగా మాట్లాడేసరికి, అదేంటి కోడలా, నేను నిన్ను సరదాగా ఆటపడ్డిద్దామని అన్నాను. మన వ్యాపారం ఖచ్చితంగా బాగానే జరుగుతుంది. అయినా నీ చేతి వంట బాగుంటుందని మన చుట్టుపక్కల వారు ఎప్పుడూ చెబుతూనే ఉంటారుగా అని కాంతం మాట్లాడుతూ ఉండగా ఒక చిన్న పాప వచ్చి, ఆంటీ, ఒక ప్లేట్ గారెలు ఇవ్వండి అని అడిగేసరికి ప్రియ మరియు కాంతం ఎంతో సంతోషిస్తారు. ఆ పాప మొక్కజొన్న గారెలు తిని, ఇవి చాలా రుచిగా ఉన్నాయి ఆంటీ, నేను ఇంత రుచికరంగా ఎప్పుడు తినలేదు అని ముద్దు ముద్దుగా చెప్పేసరికి ప్రియ మరియు కాంతం ఎంతో సంతోషిస్తారు. అలా ఒకరి తర్వాత ఒకరు వస్తూ పోతూ ఉంటారు. మొదటి రోజు వ్యాపారం సాదాసీదాగానే జరుగుతుంది. దాంతో ప్రియ అటు ఆనందంగా కాకుండా బాధగా కాకుండా అన్నట్లు ముఖం పెట్టి ఇంటికి బయలుదేరుతుంది. ప్రియాని దిగులుగా చూసిన కాంతం, కోడలా, మన మొక్కజొన్న గారెల వ్యాపారం బాగానే జరిగింది. మొదటి రోజు అయినా సరే జనాలు బాగానే కొన్నారు కదా అని కాంతం అనేసరికి ప్రియ తన మనసులో, నేను బాధపడతా అని మా అత్తయ్య ఇలా మాట్లాడుతుంది. మా అత్త మామయ్యలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎలా అయినా నిలబెట్టుకోవాలి అని ప్రియ తన మనసులో తానే అనుకుంటూ ప్రియ మరియు కాంతం ఇంటికి చేరతారు. ప్రియాని నిరాశతో చూసిన సూరయ్య విషయం అర్థం చేసుకుని నిశ్శబ్దంగానే ఉంటాడు. ఆ రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తారు. భోజనం అయిపోయాక సూరన్న మరియు కాంతం హాయిగా నిద్రపోతూ ఉంటారు. కానీ ప్రియ మాత్రం తన గారెల వ్యాపారాన్ని ఎలా పెంచాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. నేరుగా వంటగదిలోకి వెళ్ళి రకరకాలుగా మొక్కజొన్న గారెలు చేస్తూ ఉంటుంది. ఎన్ని విధాలుగా చేసినా రుచి మామూలుగానే ఉంటుంది. వీటి రుచిని ఎలా పెంచాలి, ఏం కలిపితే మంచి రుచి వస్తుంది అని అనుకుంటూ ఉండగా పక్కనే కొత్తిమీర కనిపిస్తుంది. ఇంకా చివరి ప్రయత్నంగా ఈ కొత్తిమీర కలిపి గారెలు వేస్తాను, ఇంతకంటే నాకు వేరే మార్గం లేదు అనుకుంటూ ఆ కొత్తిమీర కలిపి గారెలు వేస్తుంది. అది మంచి గుమగుమ అని వాసన వస్తూ ఉంటాయి. ఆ వాసనకి కాంతం లేచి వంటగదిలోకి వస్తుంది. వంటగదిలో చూసేసరికి ప్రియ గారెలు వేస్తూ ఉంటుంది. అదేంటి కోడలా, ఇన్ని గారెలు వేసావేంటి అని కాంతం అడుగుతూ ఉండగా, అత్తయ్య, చాలా రకాలుగా గారెలు వేశాను, కానీ అవి మామూలుగానే ఉన్నాయి. కానీ చివరి ప్రయత్నంగా కొత్తిమీర కలిపాను, వీటి రుచి చూసి ఎలా ఉన్నాయో చెప్పండి అని ప్రియ 2 గారెలు కాంతానికి ఇస్తుంది. అవి తిన్న కాంతం, కోడలా, వీటి రుచి చాలా బాగుంది, రుచితో పాటే వాసన కూడా ఆకట్టుకుంటుంది అని అత్తగారు చెప్పేసరికి ప్రియ ఎంతో సంతోషిస్తుంది. తరువాతి రోజు గారెల వ్యాపారం కోసం అంతా సిద్ధం చేసుకుని హాయిగా నిద్రిస్తారు. ప్రియ వ్యాపారానికి అంతా సిద్ధం చేసుకుని గారెలు వేస్తూ ఉంటుంది.
వాటి వాసన చుట్టుపక్కలంతా వ్యాపించటంతో చాలామంది వచ్చి గారెలు కొంటూ ఉంటారు. అలా ఆ రోజు వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వాళ్ళ దగ్గరున్న మొక్కజొన్న రోజు రోజుకి తరుగుతూ ఉంటుంది. అది చూసిన సూరయ్య, కోడల, మన వ్యాపారం ఇలాగే కొనసాగితే మన కష్టాలన్నీ తీరుతాయి, పాత అప్పులన్నీ కూడా తీరిపోతాయి అని మాట్లాడుతూ ఉండగా సేటు వస్తాడు. నమస్తే సేటు గారు, బాగున్నారా? హా సుబ్బయ్య, నాకు అత్యవసరంగా డబ్బు కావాలి, ఇస్తావేమో అని వచ్చాను. సరే సేటు, ఇప్పుడే వస్తా అని చెప్పి సూరయ్య లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చి సేటుకి ఇస్తాడు. సేటు ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. సేటు వెళ్ళిపోగానే, అమ్మా ప్రియా, ఇదంతా నీ ఉపాయం వల్లే జరిగింది. నువ్వు లేకపోతే మన పంటని తక్కువ ధరకే అమ్మేసి నష్టాల్లో ఉండేవాడిని అని అనేసరికి ప్రియ ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఇంతలో కాంతం, కోడలా, వర్షాకాలం అయిపోతుందిగా, మన వ్యాపారం తగ్గిపోతుందేమో. అవునత్తయ్య, నేను అదే ఆలోచిస్తున్నా అని మాట్లాడుకుంటారు. అలా మర్నాడు మరలా గారెల వ్యాపారం చేస్తారు. వ్యాపారం కొనసాగుతూ ఉండగా ఒక వ్యాపారవేత్త ప్రియ వాళ్ళ దగ్గరకు వస్తాడు. ఎవరండి మీరు? ఏం కావాలి? అని కాంతం అడిగేసరికి, నేను పలానా కంపెనీ యజమానిని, నేను మీతో వ్యాపారం చేద్దామని వచ్చాను. అదేంటంటే మీరు వండే మొక్కజొన్న గారెలంటే మా కంపెనీలో అందరికీ చాలా ఇష్టం. ప్రతిరోజు ఆ గారెలను పంపించండి అని ఆ వ్యాపారవేత్త అనేసరికి ప్రియా కాంతం ఎంతో సంతోషిస్తారు. సరేనండి, తప్పకుండా పంపిస్తాం అని చెప్పేసరికి వ్యాపారవేత్త పెద్ద మొత్తంలో డబ్బుని అడ్వాన్స్గా ఇచ్చి వెళ్ళిపోతాడు. అలా ప్రియా ఇచ్చిన ఉపాయంతో మొక్కజొన్న పంటకు ఆ సంవత్సరం రెట్టింపు లాభాలు వస్తాయి. దాంతో వాళ్ళ అప్పులన్నీ తీరిపోయి హాయిగా జీవిస్తూ ఉంటారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం.